కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటలను తెలియపరచడానికి వచ్చి ఉన్నామండి. ఈ లోకంలో మనం ఉండేటువంటి సమయాలు, క్షణాలు ఎలా ఉంటాయంటే, అరే ఈ రోజే గడిచిపోయిందా అంటే, దానికి ఉదాహరణగా మేమే 2 రోజుల క్రితం సువార్త పరిచయం కోసం ఒక ఊరు వెళ్ళినప్పుడు 2 రోజులు ఎంత త్వరగా గడిచిపోయిందా అనిపిస్తుంది. అంటే ఏదైనా ఒక పని మీద మనం ఉండేటప్పుడు ఆ పని త్వరగా అయిపోతుంటే అది ఎంత అంటే అది ఒక దేవుని యొక్క ఉద్దేశం మీద, దేవుని యొక్క పనితీరు పైన మనుషులందరూ కష్టపడుతున్నప్పుడు మనకి ఇష్టానుసారం మన గుండెలకి హత్తుకొని ఈ పని చెయ్యాలి అనుకునేటువంటి పని మీద మనం వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా అది వెళ్ళిపోతూ ఉంటే సమయాలు క్షణాలుగా మారిపోతున్నప్పుడు మనకు ఎంతో ఆశ్చర్యం వేస్తూ ఉంటది. అదే విధంగా మనుషులు అనేటువంటి మన జీవితంలో, మానవులు అనేటువంటి మనం ఎంతకాలం ఈ భూమి మీద ఉంటామో తెలియదు. కానీ అయితే ఇంత త్వరగా మన కళ్ళ ముందే తిరుగుతున్నటువంటి ఒక వ్యక్తి అది కనిపించకుండా పోయాడే, మరణించి ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటాడు, మరణంతో మనిషి యొక్క జీవితం అంతమైపోతుందా, ఈ విధమైనటువంటి అనుమానాలు వస్తూ ఉంటాయి. అయితే అంటే మరణంతో మనిషి యొక్క జీవితం అంతం అవుతుందా అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా అంతం కాదండి. అక్కడి నుంచే నిజమైనటువంటి జీవితం అనేటువంటి మొదలవుతుంది. యేసుక్రీస్తు ప్రభు వారు ఈ భూమి మీద పుట్టినటువంటి 33.5 సంవత్సరాల వయసులో, ఆయన చాలా చిన్న వయసులో ఆయన చేసినటువంటి బోధలో అద్భుతమైనటువంటి ఆలోచన కలిగి మనందరి కొరకు, అంటే ఏ విధమైనటువంటి ఆలోచన కలిగి ఉన్నారంటే, ఈ లోకంలో మానవుడు ఎలా జీవించాలి అంటే చాలా భయంకరమైన పరిస్థితుల మధ్యన ఈ రోజు యవనస్తులు ఉన్నారు. అంటే ప్రతి చిన్నదానికి కూడా డ్రగ్స్ వాడడం, ఇష్టానుసారమైనటువంటి ఫోన్లు చూసుకుని అందులో ఉన్న విధంగా జీవించాలనుకోవడం, భయంకరమైనటువంటి స్థితిగతుల మధ్యన మనం ఉంటున్నప్పుడు దేవుని యొక్క మాటలు ఖచ్చితంగా ఇక్కడ మన ప్రతి ఒక్కరికి కూడా అవసరమై ఉన్నది. ఎలాంటి మాటలు అవసరమై ఉన్నది అంటే, ఇదిగో నిన్ను వల్ల నీ పొరుగు వాడిని ప్రేమించు, ఏ విధమైనటువంటి అబద్ధములు ఆడరాదు అనేటువంటి మంచి మాటలతో యేసుక్రీస్తు ప్రభు వారు 33.5 సంవత్సరాలు కూడా ఈ భూమి మీద బ్రతికి మానవుని యొక్క జీవితం పట్ల ఉన్నటువంటి ఆ అవగాహన తెలియపరిచారండి. అద్భుతం. గుడ్డివాడికి స్వస్థతనిచ్చాడు, ఆ మూగవారికి మాట్లాడడం నేర్పించారు. వ్యభిచారమైనటువంటి పట్టుకున్నటువంటి ఒక స్త్రీని అమ్మా అని పిలిచి తన ఇక మీదటి నుంచి నువ్వు పాపము చేయకు అనేటువంటి మంచి అవకాశాన్ని వారి జీవితాలకు దేవుడిచ్చాడు. అంతెందుకండి, 15 సంవత్సరాల క్రితము యేసు ప్రభు అంటే ఏంటో నాకు తెలియనటువంటి ఆ సంవత్సరంలో ఎక్కువగా త్రాగుడు అనేటువంటి వ్యసనానికి బానిసైన నన్ను యేసుక్రీస్తు ప్రభు వారు ఇలాంటి సువార్త అనేటువంటి మాటల్లోనే నేను ఆ యొక్క నిజాన్ని తెలుసుకోగలిగాను. యేసుక్రీస్తు ప్రభు అంటే ఈ లోకానికి ఒక రక్షకుడు, అంతేగాని ఆయన ఒక మతము కాదు, ఆయన ఒక దేశానికి దేవుడు కాదు, ప్రపంచమంతటికి కూడా ఒకే ఒక్క దేవుడు. ఆ ఒక్క దేవుడు కూడా ఏమై ఉన్నాడు అంటే మన పాపముల కొరకు ప్రాణం పెట్టిన వాడే ఉన్నాడు. ఏ విధంగా ప్రాణం పెట్టడం అంటే, మానవుడు నడినెత్తి నుంచి అరి కాళ్ళ వరకు కూడా చేసే ప్రతి పాపానికి కూడా ఆయన ఒంటిలో ఉన్న ప్రతి రక్తపు బొట్టు కూడా చీల్చి మన కొరకే పాప క్షమాపణ నిమిత్తమే ఆయన ప్రక్షాళన చేసి ఉన్నారు. ప్రియమైనటువంటి సహోదరులారా, మనకు తల్లిదండ్రులు ఆస్తులు దాచిపెట్టి ఉండొచ్చు, మనకు పొలాలు ఉండొచ్చు, గొప్ప అద్భుతమైనటువంటి పేరు, బలము ఉండొచ్చు. ఇవన్నీ కూడా ఎక్కడితో అంతమైపోతుంది అంటే మరణంతో అంతమైపోతుంది. మరణించిన క్షణంలోనే ఎంత అందగాడైనా, ఎంత కోట్లాది అధిపతి అయినా సరే అవన్నీ వదిలిపెట్టుకొని ఒట్టి చేతులతో వెళ్ళవలసినటువంటి పరిస్థితి. అలాంటి స్థితిగతుల్లో ఉన్నటువంటి, అంటే ఎలా చనిపోవడం అంటే మానవునికి ఉద్దేశమా అంటే దేవుని యొక్క ఉద్దేశం అంటే కాదండి. దేవుడు అదే అంటున్నాడు, మరణం తర్వాతే నిజమైనటువంటి జీవితం. అది ఎక్కడ మొదలవుతుందంటే, యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు సిలువ పైన మరణించి సమాధి చేయబడిన తర్వాత ఆయన అలాగే సమాధిలో లాగే మన తాత ముత్తాతలాగా ఉండిపోలేదు. ఆయన తిరిగి 3వ దినం సజీవుడిగా లేచాడు, మరణాన్ని గెలిచి లేచాడు. ఆ మరణం ఎప్పుడైతే గెలిచిందో ఆయన యందు విశ్వాసం వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా మరణాన్ని గెలిచి లేచి ఇదిగో తన ఉన్నటువంటి రాజ్యంలో తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉండడానికే ఈ సువార్త అనేటువంటి మీ గ్రామంలో మధ్యన తెలియపరచడం జరుగుతుంది. ఈ లోకంలో దేవునికి మనకి దూరం చేసేది ఒకే ఒకటమ్మ పాపం. ఈ పాపం ఎలాంటిదంటే చాలా భయంకరమైనది. అది కంటి చూపుతో మొదలవుతుంది, మన ఆలోచనతో స్టార్ట్ అవుతుంది, మన హృదయాంతరంగాలతో మొదలుపెట్టి నడిచి చేతులతో ఆ పనులన్నీ చేయించుకుంటుంది. కాబట్టి నడినెత్తి నుంచి అరికాళ్ళ వరకు మానవుడు చేసిన ప్రతి పాపమున కొరకు యేసుక్రీస్తు ప్రభువు నడినెత్తి నుంచి అరికాళ్ళ వరకు అనే యొక్క పరిశుద్ధ రక్తాన్ని వెలగా చెల్లించారు. ఈ యొక్క అద్భుతమైనటువంటి ప్రేమ మనం ఎన్నడూ కూడా మన నుంచి ఎలాంటి వ్యక్తి కూడా తీసుకోలేనిది. ఆయన ఎందుకు విశ్వాసం ఉంచండి. ఆయన రాబోతున్నాడు, 2వ రాకడ అతి సమీపంగా ఉంది. ఆయన వచ్చే సమయానికి
జాగ్రత్తగా వినండి. మనం సీరియల్ చూసి సంతోషపడినట్టు ఒకరోజు సీరియల్ మిస్ అయిపోతే ఏం జరిగిందో తెలియదు అనేటువంటి ఆ విషయం మీద ఎక్కువ ఆలోచించేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి మనకి యేసుక్రీస్తు ప్రభు అనే రక్షకుడు మన కొరకు పెట్టినటువంటి ప్రాణం వెనకాతలో ఉన్నటువంటి ఉద్దేశం ఏంటో అది తెలుసుకోగలిగితే అమ్మా నీ ఆత్మ రక్షించబడినట్టే. ఖచ్చితంగా నన్ను రక్షించినటువంటి ఆ త్రాగుడైన వ్యసనం నుంచి రక్షించినటువంటి దేవుడు మన జీవితాలను కూడా రక్షించి అద్భుతంగా నిత్య జీవితం అనేటువంటి మార్గంలో రాబోతున్నటువంటి రోజుల్లో నిన్ను నీ కుటుంబాన్ని రక్షణలకు నడిపించే అద్భుతమైనటువంటి జీవితానికి కావలసినటువంటి ఆ యొక్క సహాయం అంతా కూడా పరిశుద్ధాత్మునితో మనం నడిపించి పరలోకమైనటువంటి రాజ్యానికి చేర్పించగలడు. దేవుడు ఈ మాటలను దీవించును గాక. ఆమేన్.